హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, ఎన్టీపీసీ సంస్థలో ఆఫీసర్ స్థాయి ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. సో చాలా తక్కువ కాంపిటీషన్ అయితే ఉంటుంది, ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదనమాట. సో చాలా మంచి శాలరీస్తో అయితే భర్తీ చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి సో మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల వాళ్ళు మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఇక నోటిఫికేషన్స్కి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో మరి ఇక నోటిఫికేషన్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దగ్గర అయితే చూడండి. అండ్ అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్ అయితే చూసేద్దాం. గైస్, ఈ నోటిఫికేషన్ మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద వర్క్ చేస్తున్నటువంటి ఎన్టీపీసీ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ ఆఫీసర్ సేఫ్టీ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. సో టోటల్గా మనకు 50 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇక వేకెన్సీస్ అన్నిటిని కూడా మనకు కేటగిరీ వైజ్ అయితే రిజర్వేషన్ అయితే చేయబడింది. సో అన్ని కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ అయితే ఉన్నాయి కాబట్టి సో మాక్సిమం అప్లికేషన్స్ పెట్టడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ అలాగే ఇక నోటిఫికేషన్కి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అంటే మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల వాళ్ళు మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. అండ్ అలాగే ఇక నోటిఫికేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసుకున్నట్టే గైస్, ఇక చూడండి ఇక నోటిఫికేషన్కి 26 నవంబర్ నుంచి 10th డిసెంబర్ వరకు కూడా ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 10th డిసెంబర్ అనమాట. సో ఇక డేట్ లోపు అయితే మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టే గైస్, ఇక చూడండి ఫుల్ టైమ్ ఇంజనీరింగ్ డిగ్రీ ఇన్ మెకానికల్, ఎలక్ట్రికల్ ఆర్ ఎలక్ట్రానిక్స్ ఆర్ సివిల్ ఆర్ ప్రొడక్షన్ ఆర్ కెమికల్ ఆర్ కన్స్ట్రక్షన్స్ ఆర్ ఇన్స్ట్రుమెంషన్స్ విభాగాల్లో 60% మార్క్స్తో క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్టయితే ఇక పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా విత్ డిప్లొమా ఆర్ అడ్వాన్స్ డిప్లొమా ఆర్ పీజీ డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ సేఫ్టీ ఫ్రమ్ సెంట్రల్ లేబర్ ఇన్స్టిట్యూట్ ఆర్ రీజనల్ లేబర్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీకు అడ్వాన్స్ డిప్లొమా, పీజీ డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ సేఫ్టీ విభాగాల్లో క్వాలిఫికేషన్స్ ఉన్నవాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా ఫుల్ టైమ్ ఇంజనీరింగ్ డిగ్రీ క్వాలిఫికేషన్స్ ఉన్నవాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి శాలరీ కనుక చూసుకున్నట్టయితే గైస్, ఇక్కడ చూడండి మనకు బేసిక్ పేనే 30,000 నుంచి 1,20,000 పర్ మంత్ శాలరీ ఇవ్వడం జరుగుతుంది. అన్ని రకాల సెంట్రల్ గవర్నమెంట్ అలవెన్సెస్ కలుపుకొని స్టార్టింగ్ శాలరీనే మీకు 70,000 పర్ మంత్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో చాలా మంచి శాలరీస్ అయితే భర్తీ చేస్తున్నారు కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. అదేవిధంగా ఇక్కడ మనకు అప్పర్ ఏజ్ లిమిట్ కనుక చూసుకుంటే 45 ఇయర్స్ వరకు అప్పర్ ఏజ్ లిమిట్ అయితే ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 5 ఇయర్స్ వరకు, ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చేసి 3 ఇయర్స్ వరకు, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి వచ్చేసి 10 ఇయర్స్ వరకు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుందని చెప్పేసి మనకు నోటిఫికేషన్లోనే చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు అప్లై చేసుకున్నప్పుడు ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్, ఏ విధంగా అప్లై చేసుకోవాలని చెప్పేసి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు అప్లై చేసుకునేటప్పుడు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ వచ్చేసి మీ యొక్క 10th సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డ్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇంజనీరింగ్ డిగ్రీ కన్సాలిడేటెడ్ మార్క్ షీట్, ట్రాన్స్క్రిప్ట్, ఆల్ సెమిస్టర్స్ మార్క్ షీట్స్, డిగ్రీ క్లియర్లీ ఇండికేటెడ్ అగ్రిగేట్ పర్సెంటేజ్ మార్క్ ఇన్ ఆల్ సెమిస్టర్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఇంజనీరింగ్ డిగ్రీ సర్టిఫికేట్ కూడా మీరైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అదేవిధంగా మార్క్స్ కన్జర్వేషన్ ఫార్ములా, ఈ విధంగా సేఫ్టీ డిప్లొమా సర్టిఫికేట్స్ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. దీంతో పాటు ఎస్సీ ఎస్టీ ఓబీసీ నాన్ క్రిమినల్స్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓబీసీ క్యాండిడేట్స్ వచ్చేసి నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ కనుక ఉన్నట్టే ఇక సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ వచ్చేసి సో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కనుక ఉన్నట్టే ఇక సర్టిఫికేట్ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక డాక్యుమెంట్స్ అయితే మీరు అప్లై చేసుకునేటప్పుడు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి తక్కువ కాంపిటీషన్ ఉంటుందని చెప్పేసి నేను స్టార్టింగ్ అయితే చెప్పాను కదా. సో ఎందుకు తక్కువ కాంపిటీషన్ ఉంటుందని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. చూడండి, ఇన్ ఆర్డర్ టు రెస్ట్రిక్ట్ ది నెంబర్ ఆఫ్ candidates if also required the management reserves ది రైట్ టు కండక్ట్ మల్టీ స్టేజెస్ సెలెక్షన్ ప్రాసెస్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. కేస్ ఫీల్డ్ వచ్చేసి మల్టీ స్టేజెస్ సెలెక్షన్ ప్రాసెస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి వన్స్ అప్లై చేసుకున్న తర్వాత అప్లికేషన్ ఫామ్స్ అయితే షార్ట్ లిస్టింగ్ అయితే చేయడం జరుగుతుంది. దీన్నే స్క్రీనింగ్ అని కూడా అంటారు. బేస్డ్ ఆన్ క్వాలిఫికేషన్స్, సో ఈ యొక్క పోస్ట్కి సంబంధించి క్వాలిఫికేషన్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెప్పేసి వీళ్ళు స్క్రీనింగ్ అయితే చేయడం జరుగుతుంది. అదేవిధంగా పర్సెంటేజ్ మార్క్స్, సో కంపల్సరీగా 60% మార్క్స్ అయితే పాస్ అయి ఉండాలి. సో పర్సెంటేజ్ కూడా వీళ్ళైతే చెక్ చేసేసి సో మన ఇక్కడ షార్ట్ లిస్టింగ్లోనే చాలా మందిని తీసేయడం జరుగుతుంది అనమాట. అదే విధంగా ఇక్కడ మనకు సో షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి ఆన్లైన్ టెస్ట్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా మనకు సిబిటి టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక ఆన్లైన్ సెలక్షన్ టెస్ట్ వచ్చేసి మనకు 2 పార్ట్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇక్కడ చూడండి సబ్జెక్ట్ నాలెడ్జ్ టెస్ట్, అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అయితే ఉంటాయన్నమాట. సో ఎవరైతే ఇక సిబిటి టెస్ట్ క్లియర్ చేస్తారో వాళ్ళకి పర్సనల్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో పర్సనల్ ఇంటర్వ్యూ వచ్చేసి మనకు క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్
ఫీ కనుక చూసుకున్నట్లయితే గైస్ ఇక్కడ ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ అదేవిధంగా ఫీమేల్ క్యాండిడేట్స్ ఉంటారో సో వీళ్ళకి ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదనమాట. సో ఫ్రీగా ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. మిగతా కేటగిరీ వాళ్ళు ఎవరైతే జనరల్ కేటగిరీ వాళ్ళు అదేవిధంగా ఈడబ్ల్యూఎస్, ఓబీసీ క్యాండిడేట్స్ ఉంటారో సో వీళ్ళకి వచ్చేసి 300 రూపీస్ అప్లికేషన్ ఫీ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక అప్లికేషన్ ఫీ వచ్చేసి మీరు బోత్ ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్ మోడ్లో అయితే పే చేయొచ్చు అనమాట. సో మనకు ఆన్లైన్లో కూడా అవైలబుల్లో ఉంది కాబట్టి మీరు అప్లై చేసుకున్నప్పుడు ఇక అప్లికేషన్ ఫీ అయితే పే చేసేసి అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక పోస్ట్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో నేను డిస్క్రిప్షన్లో ఇక నోటిఫికేషన్కి సంబంధించి అప్లై లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేస్తారంటే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి అప్లై లింక్ పైన క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట ఎన్టీపీసీకి సంబంధించి. సో ఇక్కడ చూడండి కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మనకు అసిస్టెంట్ ఆఫీసర్ సేఫ్టీ పోస్ట్కి సంబంధించి మనకు నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకు అప్లై అని ఉంది కదా, సో ఇక అప్లై బటన్ అయితే క్లిక్ చేసేసేయండి గైస్. సో క్లిక్ చేసిన వెంటనే మీరు ఆల్రెడీ అంటే ఫస్ట్ టైం కనుక అప్లై చేసుకుంటున్నట్టయితే ఫస్ట్ మీరు రిజిస్టర్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూడండి మనకు రిజిస్టర్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఇక రిజిస్టర్ ఆప్షన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా ఫామ్ అయితే రావడం జరుగుతుంది అనమాట. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఫామ్ అని చెప్పేసి మీరు యొక్క అప్లికేషన్ ఫామ్ యొక్క రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క బేసిక్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఎంటర్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే ఇక్కడ సేవ్ అండ్ రిజిస్టర్ అయితే క్లిక్ చేసేసేయండి. సో మీకు డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ రిజిస్టర్ అయితే అయిపోతాయి అనమాట. అంటే మీరు ఏదైతే మెయిల్ ఐడి ఇచ్చుంటారో సో ఇక మెయిల్ ఐడికి వచ్చేసి రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే రావడం జరుగుతుంది. అదేవిధంగా ఫర్దర్ డీటెయిల్స్ కూడా రావడం జరుగుతుంది. సో ఇక రిజిస్ట్రేషన్ ఐడితో మీరు లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ లాగిన్ అండ్ అప్లై ఉంది కదా, సో ఇక్కడ మీరు లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. మీ యొక్క యూజర్ అంటే రిజిస్ట్రేషన్ యూజర్ ఐడి ఈమెయిల్ అయితే ఇచ్చేసి ఇక్కడ లాగిన్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీకు ఫర్దర్గా అప్లికేషన్ ఫామ్ 3 స్టెప్స్ అయితే రావడం జరుగుతుంది. సో మీరు ఇచ్చినటువంటి డీటెయిల్స్ అన్ని కరెక్ట్ అని అయితే అడుగుతారు. సో మీరు ఎస్ పైన క్లిక్ చేసేసేయండి. తర్వాత మీ యొక్క డిప్లొమా సర్టిఫికేట్స్ కావచ్చు, ఇంజనీరింగ్ సర్టిఫికేట్స్ అన్ని కూడా అప్లోడ్ చేశారని అయితే అడుగుతారు. సో అది దానికి కూడా ఓకే అని చెప్పేసి మీరు చివరిలో సబ్మిట్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో క్లిక్ చేసిన తర్వాత మీకు అప్లికేషన్ ఫామ్ అయితే సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయిపోతుంది. తర్వాత మీరు ప్రింట్అవుట్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. సేఫ్ సైడ్ కోసం మీరు ప్రింట్అవుట్ కూడా తీసేసుకోండి. సో ఈ విధంగా మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఆన్లైన్లో అప్లై చేసుకునేటప్పుడే మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేసేసి అప్లై అయితే చేసుకోండి. సో ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేసుకోవాలని చెప్పేసి కంప్లీట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే మనకు నోటిఫికేషన్ పీడిఎఫ్లో ఉన్నాయి. సో నోటిఫికేషన్ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకుని క్లియర్గా 1-2 సార్లు చెక్ చేసుకునేసి మిస్టేక్స్ లేకుండా ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక నోటిఫికేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, అప్లై లింక్ కూడా. సో అక్కడ నుంచి మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.